ఒక టాప్స్లో మూడవదిగా చూసుకున్నట్లయితే కనుక హెల్ అండ్ హెవెన్. ఈ యొక్క పరలోకము, ఈ యొక్క నరకము, ఇవి రెండు అసలు లేవు. వీటి గురించి మీరు భయపడకండి. ఇలా ఎందుకు చెప్తున్నాడంటే కనుక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఏదైనా చేస్తూ ఉన్నాం, అది మనకి నచ్చని విషయమే అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల గద్దిస్తూ ఉంటాడు, యు ఆర్ గోయింగ్ ఎ రాంగ్ వే, సో డోంట్ గో అని చెప్పేసి మనకు చెప్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆత్మని అనగత్రొక్కుతాం, ఆత్మని చంపాలని చూస్తాం. అంటే మనలో ఉన్న ఆత్మని పాల్గొవాలని చూస్తాం. ఎందుకొరకు? ఎందుకు అక్కడ జరిగేది ఏంటి అంటే కనుక హెల్ అండ్ హెవెన్ అనేది అసలు లేదు. డోంట్ వరీ. సో మీకు నచ్చినట్టు ఉండొచ్చు, లైఫ్ ఒకటే, సో మీకు ఎలా ఉండాలో అలాగే ఉండొచ్చు అని చెప్పేసి. కొంతమంది చూస్తున్నానండి ఈ మధ్య ఈ ఆటోల్లో కానీ బైక్స్ మీద కానీ ఏమని రాసి ఉంటుందంటే, మీ ఈ రోజుని మీరు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే రేపు ఏమవుతుందో మీకు